నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కల్వకుంట్ల కవిత గారైతే మరి తన సొంత పార్టీతో ఇంక ముందుకొస్తాను, ప్రజల్లోకి వెళ్తాను అని జెప్పేసి మాట్లాడుతున్నారు. అదే క్రమంలో తన పార్టీకి మరి టీఆర్ఎస్ అనే పేరు పెట్టే అవకాశం ఉన్నట్టు గూడా తను చెప్పడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ దానికి ఒప్పుకుంటుందా లేదా అనేది గూడా మరి ఒక ప్రశ్నగా మారింది. సో, దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, కల్వకుంట్ల కవిత గారు అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కూతురు. ఎమ్మెల్సీ నుంచి అంటే తనని పార్టీ నుంచి బహిష్కరించారు. ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. ఇంత అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే తన సొంత పార్టీతోని ప్రజల ముందుకు వస్తున్నాను అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అయితే పార్టీ పేరు అయితే ఇప్పుడు ఏ పేరు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. టీఆర్ఎస్తో నేను ముందుకు వస్తా అన్నట్టుగా తను మొన్న చిట్చాట్లో చెప్పడం జరిగింది. ఆ అవకాశాలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్ మరి? అంటే జాగృతి అనే పేరు కూడా పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు అందరూ. ఓ సజెషను. అయితే ఆవిడకి ఏంటంటే టీఆర్ఎస్ అని పెట్టడం ద్వారా ఇప్పుడు పాత బ్యాచ్ని అట్రాక్ట్ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ స్ట్రక్చర్తో ఇబ్బంది పడుతున్నటువంటి బ్యాచ్ అంతా వీళ్ళ కంట్రోల్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఓ సెంటిమెంట్గా ఫీల్ అయ్యి ఆ సెంటిమెంట్ని రెచ్చగొట్టడం కోసం టీఆర్ఎస్ అనే పేరుని ఆవిడ వాడారు. అవకాశం ఉంటే ప్రయత్నం చేస్తే దానికి ఒకవేళ అలా పర్మిషన్ ఇస్తాను అంటే ఆవిడ పార్టీ పెట్టేస్తుంది. లేకపోతే ఆవిడ దగ్గర ఉన్నటువంటి ప్లాన్ బి జాగృతి అనే పార్టీని పెట్టుకోవడానికి ఆవిడకి ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ కూడా అడగాల్సిన అవసరం లేదు. ఆవిడ పెట్టుకోవచ్చు. ఆవిడ పెట్టిన తర్వాత ఒకవేళ అవతల వాళ్ళ నుంచి ఏదైనా అభ్యంతరాలు రైజ్ అయితే ఎందుకు రైజ్ అవుతాయి అనేది వేరే గొడవ. ఈవిడిని పార్టీ పెట్టనివ్వకూడదు అనే ఉద్దేశంతో రైజ్ అవుతాయని కూడా మాట్లాడుతున్నారు జనాలు. ఏదైనా అలా వెళ్ళటానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే టీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్గా మారిపోయింది, రూపాంతరం చెందింది. కాబట్టి పాత పేరుతో ఇంకెవరైనా ప్రయత్నం చేస్తే అది లీగల్గా ఇబ్బంది అయితే కాదు. ఆ లీగల్ ఇబ్బంది లేదు కాబట్టి ఆవిడ మాట్లాడుతోంది. సో అదే పేరు కావచ్చు. అది మరీ సీరియస్గా అట్నుంచి ఏదైనా గొడవలు జరిగితే జాగృతి అని పెట్టుకునే ఒక ప్లాన్ బి కూడా ఉంది వీళ్ళకి. కానీ రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులలో ఇక్కడ ప్రజలకి ఇంకొక పార్టీ అవసరం ఉందా సార్ మరి ఇప్పుడున్న పరిస్థితులలో? ఎందుకంటే మొన్న చూసుకున్నట్టయితే దీనికన్నా ముందు తీన్మార్ మల్లన్న గారు కూడా ఒక పార్టీ పెట్టారు. తను కూడా ఒక పార్టీతో వచ్చారు. ఇప్పుడు కవిత గారు కూడా ఒక పార్టీతో ముందుకు వస్తున్నారు. మరి నిజంగా ఈ పార్టీలన్నీ ప్రజల సమస్యలు తీర్చడానికి వస్తున్నాయా, లేకపోతే ఏదో ఇట్లా పార్టీలు పెడుతున్నారా? ఏంటి సార్ అసలు మరి? అంటే తనకి ఒక ప్రోగ్రాం ఉంది పర్సనల్గా. తను నష్టపోయాను అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది ఆవిడకి. ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడం కోసం ఇది ఒక ప్రయత్నం. వచ్చి సీరియస్గా కూర్చుని మాట్లాడి ఇష్యూ సాల్వ్ చేస్తాయి. వాళ్ళు అడిగినటువంటి సీట్లో లేకపోతే మరొకటో ఇంకొక ఫేవరో దానికి సంబంధించి వీళ్ళు ప్రాపర్గా వ్యవహరిస్తే దాన్ని అది ఎలా చేయాలి అన్నది ఒక డెసిషన్ తీసుకుంటారు. కానీ ఇక్కడ పర్టికులర్గా ఏం జరుగుతుందంటే కవిత గారు సఫరింగ్ ఉంది నాకు ఆ పార్టీ అంటే వాళ్ళ ఫాదర్తోనూ ఆవిడ ఈ విషయాల్లో సీరియస్గా మాట్లాడిన పరిస్థితి ఏం లేదు. అట్నుంచి క్రిటిసిజం కూడా గతంలో ఉన్నట్టుగా లేదు. కాబట్టి ఒక పార్టీ పెడతారు. ప్రాంతీయ పార్టీలు అవసరం ఉందా లేదా అంటే డెఫినెట్గా మనం ఆంధ్రప్రదేశ్లో చూస్తున్న 3 పార్టీలు ఉన్నాయి అక్కడ. ఒకటి వైసీపీ పార్టీ ఉంది, తెలుగుదేశం ఉంది, జనసేన ఉంది. ఇక్కడ ఇంకా అన్ని పార్టీలు లేవు సీరియస్గా. కాబట్టి ఆవిడ పార్టీ పెట్టుకుంటానంటే ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. ఆవిడ టీఆర్ఎస్ అనే పేరుతోనే పెట్టుకుని నడుపుకోవచ్చు. కానీ ప్రాక్టికల్గా ఆవిడ ఏం మాట్లాడతారు, జనాలకి ఏ నెరేటివ్లో పెడతారు, అవసరం లేదు అని మాత్రం అనలేం. ఉండటం వలన ప్రయోజనమే. ఆ విషయం తెలిసే ఆవిడ పార్టీ పెడుతోంది. అంటే ఏదో ఒక వాతావరణంలో వీళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంది. జనసేనకు కలిసి వచ్చినట్టు. జనసేన అంటే ప్రజారాజ్యం పార్టీ క్లోజ్ చేయటం మీద ఆయనకి అభ్యంతరాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్కి. ఇది పాడియావు లాంటి అంటే రాజకీయం వ్యాపారంగా మారిపోయింది. రాజకీయ వ్యాపారం నడుస్తుండగా ఒక అద్భుతమైన వ్యాపారం జరిగే ఏరియాలో నువ్వు కొంత నీకు గౌరవప్రదమైన ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎందుకు క్లోజ్ చేయాలి దుకాణం? దాని మీద ఫర్దర్గా ఏం చేయాలనేది ఆలోచించాలి. ఇప్పుడు అధికారం రాలేదు కాబట్టి కాదు అనుకుంటే కుదరదు. ఇప్పుడు ఈవిడ విషయం అయినా అంతే. రేపు పొద్దున అధికారం రావచ్చు రాకపోవచ్చు. ఇప్పుడు ఆవిడ ఆల్రెడీ ఒక నెరేటివ్ని కల్పించే ప్రయత్నం చేస్తోంది జనాలకి. ఈ జ్యోతిష్య రత్నాలు ఇలాంటి వాళ్ళ దగ్గర నుంచి భవిష్యత్తులో ఆవిడకి ఆ రాతు ఉంది, సీఎం అయ్యే రాతు ఉంది అని ఎవరితో మాట్లాడిస్తున్నారు. కానీ అది వీళ్ళు అంటే ఇంకొంతమంది అంటే విశ్లేషకులే కావచ్చు, ఇంకొంతమంది ఏమంటున్నారంటే సార్, ఇంకొక షర్మిల తను, ఎందుకంటే కుటుంబంతో విభేదాలు, ఆ తర్వాత పార్టీ పెట్టడాలు ఇలాంటివన్నీ మళ్ళీ ఇంకొక తెలంగాణ షర్మిల లాగా అవుతుంది తను అని చెప్పేసి కాదు కదా. అంటే ఈవిడికి ప్రయోజనాలు ఉన్నాయి. ఉమ్మడి ఏరియాలో తనకి జరగాల్సిన న్యాయం జరగలేదని అనుకుంటోంది ఆవిడ.
షర్మిల గారు కూడా అందుకే కదా బయటకు వచ్చి గొడవ చేస్తుంది. సిమిలారిటీస్ ఉన్నమాట వాస్తవం. అయితే సెటిల్ అయిపోయినాయి, ఈ వీళ్ళకి సంబంధించిన వీళ్ళకి ఇవ్వాల్సినవి అన్నీ సెటిల్ అయిపోయినాయని వాళ్ళు అంటున్నారు. లేదు ఇంకా ఉన్నాయని ఇప్పుడు ఆవిడ గొడవ కూడా ప్రాపర్టీస్ గొడవ లింక్ అయ్యి ఉంది. ఏది షర్మిల గారి దగ్గర, ఈవిడ దగ్గర కూడా అలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కొన్ని. సో సెటిల్మెంట్కి వస్తారు కనీసంగా. ఆ సెటిల్మెంట్కి వచ్చే వరకు మనం డ్రామా నడుపుదామని కూడా ఆవిడ అనుకుని ఉండొచ్చు. ఆ మేరకు కొంత అవకాశము, ఆలోచన, మాటకారితనం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనం చేయగలం, వీ కెన్ హ్యాండిల్ అని చెప్పి ఆవిడ రంగంలోకి దిగారు. ఇప్పుడు అక్కడ ఆవిడ కూడా అదే పరిస్థితి, షర్మిల గారిది కూడా. ఆవిడకి అన్నగారి నుంచి కావలసినవి రావాల్సినవి చాలా ఉన్నాయి. రీసెంట్గా విజయలక్ష్మి గారు ఆ లెటర్లో కూడా ప్రస్తావించారు కదా, మనవాళ్ళకి మనవరాళ్ళకి అందింది ఏమిటి అని. ఆ అందింది ఏమిటి అనేది తేలే వరకు వాళ్ళు అలాగే ఉంటారు. దీనికి సంబంధించిన ఒక క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళు ఎలా మాట్లాడాలి, ఏ స్టాండ్ తీసుకోవాలనేది నిర్ణయం తీసుకుంటారు పర్సనల్ లెవెల్లో. కానీ ఒక పొలిటికల్ పార్టీ పెట్టి దాన్ని ఏదో పద్ధతిలో నడుపుతూ ఉంటే ఏదో ఒక ప్రయోజనం దొరుకుతుంది, ఏదో సందర్భంలో వీళ్ళకి కింగ్ మేకర్ అయ్యే అవకాశం కూడా దొరుకుతుంది. కాబట్టి అక్కడ నిలబడటం ముఖ్యం, మూసేయటం కాదు. ఈ ఎన్నికల్లో ఓడిపోయినా నిలబడాలి, ఇంకో ఎన్నికల్లో ఓడిపోయినా నిలబడాలి. ఇలా నిలబడగా ఏదో రోజున జనం కన్సిడర్ చేసి నీ మీద కిరీటం పెట్టే అవకాశం అయితే ఉంటుంది. అంత గ్యాప్ తీసుకుని అంత పద్ధతిగా ప్లాన్ చేసి డిజైన్ చేసి చేస్తున్నారా అనేది అనుమానమే. చూడాలి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది. అంటే ఇప్పుడు కేసీఆర్ గారికి వ్యతిరేకంగా, అంటే సొంత తండ్రికి అంత చరిష్మా ఉన్న తండ్రిని కాదని బయటికి వచ్చి చేస్తా అంటే ఇక్కడ ప్రజలు నమ్మే అవకాశం ఉందంటారా సార్? ఎందుకంటే తన మీద ఒక అభియోగం ఉంది ఏంటంటే, ఏదైతే లిక్కర్ స్కామ్ ఉందో, లిక్కర్ స్కామ్లో తీహా జైలుకి వెళ్ళేసి వచ్చిన తనకి ఇక్కడ జనాలు ఓట్లేసి ఆమెకి బ్రహ్మరథం పట్టే అవకాశం ఉందంటారా సార్? మరి చెప్పలేము. అంటే ఆవిడ ఎలా అట్రాక్ట్ చేస్తారు, ఆవిడ ఏం మాట్లాడతారు జనంతో అనేది క్లారిటీ లేదు ఇంకా. ఆవిడ ఎజెండా ఏమిటి, ఎవరిని టార్గెట్ చేస్తారు అనేది కీలకం. ప్రస్తుతానికైతే ఆవిడ రేవంత్ రెడ్డినో మరొకళ్ళనో టార్గెట్ చేయడం కన్నా కూడా వీళ్ళని టార్గెట్ చేయడం మీద ఫోకస్ నడుస్తోంది, బీఆర్ఎస్ని. అక్కడ కూడా అదే జరుగుతోంది. అక్కడ షర్మిల గారు కూడా అదే చేస్తున్నారు. అంటే వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళని కాకుండా అధికారంలో లేని వాళ్ళని ప్రశ్నిస్తే మరి ఏం ఆన్సర్ వస్తుంది సార్ వాళ్ళ దగ్గర నుంచి? వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్ వస్తుందని కాదు, వీళ్ళు వాంటెడ్గా అదే చేస్తారు, అంతకు మించి చేసేది ఏం లేదు. వాళ్ళకి తెలిసిన విద్య అది అనుకుంటున్నారు. నేను ఇందాక చెప్పినట్టుగా పాడి ఆవు లాంటి వ్యాపారం, దీనిలో మనం ఉన్నాం. మనకి రావాల్సిన డబ్బులకి, అంటే గతంలో రావాల్సిన డబ్బులకి ఇప్పుడు రావాల్సిన డబ్బులకి ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి మనం ఏ మేరకు ఏం చేయగలం అనేది ఆలోచన. ఇప్పుడు ఆవిడ పార్టీ క్లోజ్ చేయటం అలాంటి, అది మొదట పొలిటికల్ పార్టీ కాదన్నారు ఆవిడ. అవును సార్, ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ అన్నారు. ఫైనల్గా ఇప్పుడు పార్టీగా నిర్ధారించారు. లిక్కర్ స్కామ్ మళ్ళీ ఒక్కసారి తెర మీదకి వస్తే పరిస్థితి ఏంటంటారు మరి కవిత గారిది? అంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి కారు మేఘాలు విడిపోయినాయి కదా, ఢిల్లీలో అందరూ సేఫ్గానే ఉన్నారు. దానికి సంబంధించి వాళ్ళకి లేని ఇబ్బంది ఈవిడికి ఎందుకు వస్తుంది? ఓకే, కాబట్టి అటువంటి భయాలేం లేవు ఆవిడకి. అయితే ఆ పెట్టించే వాళ్ళు ఎవరు అనేది తెలియాలి, ఎవరు డ్రైవ్ చేస్తున్నారు తెలియాలి, ఆ డ్రైవింగ్ సీట్లో ఎవరున్నారు అనేది. అంటే ఆవిడే నేనే చూసుకుంటున్నాను, నాకు ఎవరితో సంబంధం లేదని చెప్తున్నారు. కానీ ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంది వెనకాల, ఒక థింక్ ట్యాంక్ ఉంది. ఆ థింక్ ట్యాంక్ ప్రయోజనాలు ఉన్నాయి, ఈవిడ ప్రయోజనాలు ఉన్నాయి. అందుకని ఒకవేళ గెలవకపోయినా ఏదో ఒక బేరంలో మనం అవసరపడుతుంది. మన ఓట్లు 4 ఉంటే 4 ఓట్లు కావాలంటే 4 ఓట్లకు రేట్ డిసైడ్ చేసి చెప్పచ్చు అవతల పార్టీకి. 10 ఉంటే 10 ఓట్లు అమ్ముకోవచ్చు, ఏదైనా బిజినెస్ అయ్యి. అందుకని బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆవిడ సస్టైన్ చేయటం అనేది మంచిదే. రైట్, పార్టీ పెట్టి సస్టైన్ చేయాలి, లేకపోతే కష్టం. రైట్ సార్, మరి చూద్దాం సార్ ఎలా ఉంటుందో కవిత గారి పార్టీ. ఎందుకంటే ఈ 25న తన పార్టీతో అనౌన్స్ చేస్తా అని చెప్పింది. సో చూడాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.